తెలంగాణ ముదిరాజు ఎల్ఎల్ఎం సంఘం అని. సో ముదిరాజ్ సంఘం అంటే ముదిరాజు క్యాండిడేట్లకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే సంఘం పరంగా సంఘానికి అధ్యక్షునిగా మరి పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేసే అవకాశాలు లేవా? నేనేమంటున్నంటే ఇది వచ్చే వరకు ఏంటంటే నేను ఒక పార్టీలో ఉన్న వ్యక్తిని కాబట్టి తర్వాత ఎవరి కాన్ఫిడెన్స్లో వాళ్ళు పర్సనల్. ఖచ్చితంగా నేను మాత్రం ముదిరాజ్ సంఘం ఒక అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీకి మనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మనకు మేలు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. అందులో మీరందరూ కూడా పార్లమెంటు ఎంపీ ఎలక్షన్లో ఎంపీలో చాలామంది గెలిపిస్తే మనకు ముదిరాజులకు అందరికీ కూడా ఏంటంటే చాలా రోజుల నుంచి జాబులు లేవు. చాలా రోజుల నుంచి మళ్ళీ కూడా ఎంతో మంచిగా ఇప్పుడు డిగ్రీలు ఎంబీఏలు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా ఎవరు కూడా జాబులు లేవు కాబట్టి బీసీడీ నుంచి బీసీఐకు మారుస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అని చెప్పడం జరిగింది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనకు ఎవరైతే అన్నం పెడతారో మనకు ఎవరైతే న్యాయం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు ఎంబడ మనం ఎంత ఉండాలి. కాబట్టి ముదిరాజులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారు. ముదిరాజులందరూ కూడా కాంగ్రెస్కి ఓటేసి గెలిపించి మనకు కావాల్సిన ఏవైతే హక్కులు ఉన్నాయో మనం అందరం సాధించుకుందామని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీరు చెప్పింది పర్ఫెక్ట్గా ఉంది, బాగుంది. ఆయన డి నుంచి ఏ గ్రూప్గా మారుస్తాను కాబట్టి సపోర్ట్ చేయాలి అనేది బాగానే ఉంది. కానీ ఇప్పుడు రాష్ట్రానికి కావచ్చు దేశానికి కానీ స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతుంది. సో రాజులు అంటారు, రారాజులు అని చెప్పుకుంటారు ముదిరాజులు. కానీ రాజ్యాలు లేని రాజులు అసలు ఈరోజు పేదరికంలో చూస్తే పల్లెటూళ్ళలో చూస్తే దళితుల కంటే కూడా చాలా దారుణమైన బతుకులున్నాయి కదా. ఎస్, ఒక్క నిమిషం.